హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి ఉషోదయ కంపెనీ వారి శ్రీ ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ వెంచర్ అండి. మనం ప్రజెంట్ పార్క్లో ఉన్నాము. ఈ ప్లేస్లో వచ్చేసి మనకి పార్క్లో వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్లేస్లో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ వేస్తున్నారండి పార్క్లో. చూడొచ్చు అటువైపు ఇటువైపు రెండు వైపులా వాకింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా ప్లాంటేషన్ అనేది పెట్టారండి పార్క్లో రెండు వైపులా. ఇది వచ్చేసి షటిల్ కోర్ట్ అండి. చూడొచ్చు ఇదంతా షటిల్ కోర్టు. ఇది వచ్చేసి ఓపెన్ స్క్రీన్ థియేటర్ ఇస్తున్నారండి పార్క్లో. ఇక్కడ ప్రాజెక్టర్ ఇస్తారు. ఇదంతా ఓపెన్ స్క్రీన్ థియేటర్ అండి. అంతా చూడొచ్చు లాన్ అంతా సెట్ చేశారండి పార్క్లో. ఇది వచ్చేసి 15 to 20 feet ఉంటుందండి బుద్ధ స్టాచ్యూ. ఇది వచ్చేసి గజబో అండి, ఛార్జింగ్ పాయింట్ అనమాట. అంతా ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఎంత లాన్ ఏరియా అండి, చూడొచ్చు ఎంత బాగుందో. ప్లాంటేషన్ చూడొచ్చండి, ఇవంతా కూడా కడే నుంచి తీసుకొచ్చారండి. ఇటు ఒక వాకింగ్ ట్రాక్, అటువైపు ఒక వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు. ఇది పార్క్లో వచ్చేసి మల్టీ హెడ్ ప్లాంట్ అండి. ఇది ఇక్కడ పార్క్లో ఎంట్రన్స్ ఇస్తారండి, ఐ లవ్ ఉషోదయ అని. ఇక్కడ ఎంట్రీ వస్తుంది, ఇది పార్క్లోకి ఎంట్రీ. అంతా పార్క్ ఏరియా. ఇదంతా నేమ్ బోర్డ్స్ అండి, చూడొచ్చు చాలా చక్కగా నేమ్ బోర్డ్స్, ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అలానే వెంచర్ చుట్టూ చూడొచ్చు కాంపౌండ్ వాల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. 7 feet కాంపౌండ్ వాల్ వర్క్, 7 feet ఇస్తున్నారండి కాంపౌండ్ వాల్. ఈ వెంచర్లో ఇవన్నీ మార్టిగేజ్ ప్లాట్స్ అండి. ఇవి ఈ కన్సెషన్ ప్లాట్స్ అన్ని మార్టిగేజ్ ప్లాట్స్. వెంచర్లో రోడ్లు అనేవి 4 రోడ్లు ఫామ్ చేశారండి. ఈ 4 రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు ఇస్తున్నారు. అలానే ఈ 4 రోడ్లకి 4 ఆర్చీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదొక రోడ్డు, అక్కడ ఒక రోడ్డు వస్తుంది, అక్కడ ఒక రోడ్డు, స్టార్టింగ్ ఒక రోడ్డు వస్తుందండి. అలానే డ్రైనేజ్లు కూడా కంప్లీట్ అయిపోయిందండి. డ్రైనేజ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. 70% వర్క్లు అనేవి కంప్లీట్ చేసుకున్నారు. ఈ వెంచర్లో వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తారు ప్రతి ప్లాట్కి. అలానే రోడ్డుకి రెండు వైపులా ప్లాంటేషన్ ఇస్తారు, రెవెన్యూ ప్లాంటేషన్, ఫ్రూట్ అండ్ ప్లాంటేషన్. ఈ వెంచర్ phase 2 కూడా ఉందండి, అక్కడ phase 2 వస్తుంది. ఇది ప్రజెంట్ 6 ఎకరాలండి. ఈ phase 2తో కలిపి మొత్తం 15 ఎకరాలు అవుతుంది. ఈ వెంచర్ వచ్చేసి మనకి విజయవాడ నూజివీడు హైవేలో నున్నా దాటిన తర్వాత అడవినెక్కలం అనే విలేజ్లో ఉంటుందండి. ఇది సిఆర్ అప్రూవల్ లేఅవుట్. ఇందులో ప్రైస్ చూసుకున్నట్టయితే గజం కేవలం 13,000 రూపాయలు మాత్రమేనండి. అందులో 70% బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆర్చీలు అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రతి రోడ్డుకి ఆర్చీ వస్తుంది. 4 రోడ్లకి 4 ఆర్చీలు ఇస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ రోడ్లు ఈ మంత్లో ఫామ్ చేస్తారండి. అన్ని సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్ దగ్గరలో మనకి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందండి. మనకి నున్న ఊరు ముందు ఆల్రెడీ మన విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నున్న దాటిన తర్వాత సూరంపల్లి అడవినెక్కల మధ్యలో మనకి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ వెంచర్ దాటి మనకి 10 కిలోమీటర్ల అవతల అమరావతి అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఇప్పుడు మనం క్యాపిటల్ వెళ్ళాలన్నా, అలానే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ 15 to 20 minutesలో చేరుకుంటామండి. రేపు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఇంకా దగ్గర అవుతుంది. అలానే మేజర్ కనెక్టివిటీ రోడ్స్ అండి ఇవి. మనకి వెస్ట్ బైపాస్, ఇన్నర్, అవుటర్ అనేవి ఇవన్నీ ఏరియాలోనే వస్తున్నాయి. అలానే విజయవాడ నూజివీడు హైవే కూడా 4 లైన్స్గా డివైడ్ చేస్తున్నారండి. అలానే ఈ వెంచర్ దగ్గరలో మనకి క్రికెట్ అకాడమీ ఉందండి, గో స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీ ఉంది ఈ వెంచర్ పక్కన. అలానే ఈ వెంచర్ దగ్గరలోనే మనకి పద్మావతి రిసార్ట్స్ అని ఫామ్ హౌస్లు ఉన్నాయండి. ఫామ్ హౌస్లు కట్టి రెంటల్కి ఇస్తున్నారు. పర్ డే వచ్చేసి 15 to 20K ఛార్జ్ చేస్తున్నారండి. స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్లు అలా ఉన్నాయి. మన ఇందులో కూడా చక్కగా ఈ ఏరియాలో ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అండి. ఇక్కడ వాటర్ వచ్చేసి ప్లస్ పాయింట్. అలానే రెడ్ సాయిల్ అండి, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్కి రెడ్ సాయిల్ బాగా సపోర్ట్ చేస్తుంది. వాటర్ ప్రాబ్లం లేదు, జీరో పొల్యూషన్ ఏరియా అండి ఇది. మనకి ఇక్కడ చక్కగా ఒక మంచి విల్లా కానీ లేదంటే చక్కగా ఫామ్ హౌస్ కట్టుకొని రెంట్లకి ఇచ్చుకోవచ్చండి, బర్త్డే పార్టీస్కి, టీ పార్టీస్కి. అలానే డిస్టెన్స్ కూడా మన విజయవాడ సిటీకి 15 minutes జర్నీలో చేరుకోవచ్చండి. అలానే రాజధాని అమరావతికి, ఎయిర్పోర్ట్కి ఎటు నుంచి వెళ్ళాలన్నా ఇక్కడ కనెక్టివిటీస్ మెయిన్ అండి. రోడ్ కనెక్టివిటీస్ చాలా హై లెవెల్లో వస్తున్నాయి. అంటే వెస్ట్ బైపాస్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రాంగ్ మేజర్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్స్ ఈ ఏరియాలోనే ఉన్నాయండి. ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి.